దానికి సమాధానం రావాలి కదా. ప్రజలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది? అంతకుముందు చెన్నై నుంచి ఎందుకు కర్నూలు వచ్చింది? కర్నూలు నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎందుకు పోయింది? అంటే ఒక పరిపుష్టమైనటువంటి ఆలోచన విధానం ఎక్కడ దెబ్బతిన్నది కదా. కన్సాలిడేషను పోయింది. అది పొలిటికల్ పార్టీస్ మధ్య, లేకపోతే ప్రజలు ఈజీగా తీసుకోవటమా? ఆంధ్రప్రదేశ్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ఫుట్బాల్ ఇన్ ద కోర్ట్ గ్రౌండ్. ఎవడైనా ఎటైనా అనొచ్చు, ఎటైనా పోవచ్చు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? రాజధాని రైతులు మీరు అన్నారు మళ్ళీ యాజిటేషన్ అని. రాజధాని రైతులు యాజిటేషన్ ఇంకొకందుకు చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు అడుగుతున్నారు. ముందిచ్చిన 50,000 ఎకరాలు 10 సంవత్సరాలు అయిపోయింది, దాని సంగతి ఏంటి బాబు అని అడుగుతున్నారు. వెర్ ఈజ్ ఆన్సర్? రైట్. కంఫర్టబుల్గా జనాలు ఒకవేళ మీకు అది ఇస్తాము ఇది ఇస్తామంటే ఇస్తారేమో, కానీ నువ్వు దాదాపు ఒక 10 సంవత్సరాలు 3 పంటలు పండే భూమిలో ఈరోజు ఏమున్నాయి? చిల్లగొట్లు ఉన్నాయి. ఏమన్నాయి ఇక్కడ? అంటే 10 సంవత్సరాలు నీకు ఫెర్టైల్ ల్యాండ్ మొత్తాన్ని కూడా నువ్వు ప్రొడక్షన్లో తేలేకపోయావు కదా, దేశ అభివృద్ధిలో తేలేకపోయావు కదా. 10 సంవత్సరాలు అక్కడ 5 సంవత్సరాలు కదా వాళ్ళది, మిగతా 5 సంవత్సరాలు మీదే కదా. నేను చెప్తున్నా అంటే గడిచినటువంటి తర్వాత మేము కూడా దాని జోలికి వెళ్ళలేదు కదా. మేము దాని జోలికి వెళ్ళలేదు కాదు. ఎందుకు వెళ్ళలేదండి అంత? మేము ఎందుకు వెళ్ళలేదు? మాకున్నటువంటి ల్యాగింగ్ ఏంటో ప్రజలు ఇచ్చే తీర్పు ఏంటో అర్థమైంది. ఎస్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఫ్యాక్ట్ అనుకుందాం. ఒకవేళ రాజధాని నినాదమే మాకు ఇబ్బంది అయితే అది మీకు అడ్వాంటేజ్ అయింది. మీకు అడ్వాంటేజ్ అయినప్పుడు మీరున్నప్పుడు ఏం చేశారు? అక్వైర్ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు వచ్చారు 1 year అయిపోయింది. ఈ 1 yearలో ఏం చేశారు? అప్పు తేవటం తప్ప. ఓకే, ఇంకో 3 సంవత్సరాలు ఏం చేయబోతారు? 3 సంవత్సరాలు ఏమవుతుంది? సో మీ వైపే చూస్తున్నారు ప్రజలు, అంతేనా? నో నేను అడుగుతున్నానండి, మేము ఒక లేమెన్గా నేను అడుగుతున్నాను. ఈ 3 yearsలో నువ్వు పునాదులు తీస్తావా? తీస్తా. నీకు నీళ్ళు రావడానికి రెడీగా ఉన్నాయి. బుడమేరు నువ్వు కట్టే వాల్స్ కట్టుకొని ఉండొచ్చు, రోడ్ వేసి ఉండొచ్చు, కానీ అది తన్నుకొని బయటకు వస్తాయి, లేకపోతే హెవీ వరద వస్తాయి. నీ అమరావతి ప్రాంతం ఎలా ఉంటుందో తెలియలేదా? అసలు మీకు ఇన్వెస్టర్స్ ఎందుకు రావటం లేదో జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తున్నారు. కానీ ఇన్వెస్టర్స్ బుడమేరు వచ్చినప్పుడు, లేకపోతే బుడమేరులో జరిగినటువంటి అంశాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడికి రాకుండా హైదరాబాద్లోనే ఉండి వచ్చారా? రాలేదు. హీ వాజ్ నాట్ ఇన్ టు ద రిస్క్. రాలేదు. అక్కడ జరిగినటువంటి అంశాలు రాకపోగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుందని హోమ్ మినిస్టర్ మీద దండయాత్ర చేసి అవసరమైతే నేను లాక్కుంటానని చెప్పిన తర్వాత నువ్వు ఏ సందేశాన్ని ఇన్వెస్టర్స్ పంపించావు? మా దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు. ఓ పక్క మా దగ్గర మేము కట్టుకున్నటువంటి అమరావతిలో మొత్తం మునిగిపోతుంది, హెవీ రెయిన్ వస్తే చాలు మునిగిపోతుంది. కాబట్టి ఈ ల్యాప్సెస్ అని అక్కడ పెట్టుకొని మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమంటున్నారు? ఎస్, నేను రైతులను కూడా ఒక అప్పీల్ చేస్తున్నాను. జస్ట్ థింక్ ఏ వైల్. ఒకసారి ఆలోచించండి. మీరు అనుకుందాం ప్రభుత్వం గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ ఫోర్స్. గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ ఫోర్స్. నేను అనట్లేదు. గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ ఫోర్స్. అనుకుంటే ఏదైనా చేయగలదు. అనుకుంటే ఏదైనా చేయగలదు. చేసి చూపించండి అక్కడ. విద్యాసాగర్ గారు, ఏంటి మళ్ళీ అమరావతి ఇష్యూ వస్తుంది? ఒకటి వర్మ గారు, ఈ బుడమొక్క